హలో అండి, నేను మీ హరితామోహన్. సంక్రాంతి స్పెషల్ గా ఈరోజు మన వీడియోలో మీ అందరికీ నచ్చే రవ్వ లడ్డు చేస్తున్నాం. పక్కా కొలతలతో ఈజీగా రవ్వ లడ్డును ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. రెసిపీ స్టార్ట్ చేసే ముందు వెల్కమ్ టు మై ఛానల్ ఆర్జే టేస్టీ ట్రీట్స్. ఈ రవ్వ లడ్డు కోసం నేను బొంబాయి రవ్వ లేదా సుజీ రవ్వ, ఉప్మా రవ్వని కూడా అంటారు, దీన్ని 1 kg తీసుకుని ముందు మనం ఈ రవ్వని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను 1 kg రవ్వతో చేస్తున్నాను కదా, కాబట్టి నేను ఇక్కడ 6 స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నాను. ఈ నెయ్యి కరిగిన తర్వాత రవ్వ మొత్తం ఇందులో వేసేసుకొని కంటిన్యూగా కలుపుకుంటూ ఈ రవ్వను ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నెయ్యి కొంచెం వేడిగా ఉంటుంది కదా, కాబట్టి రవ్వ వేయగానే మనకి ఉండలు కడుతుంది. కానీ కాసేపు మీరు కంటిన్యూగా కలుపుకుంటూ ఉంటే మొత్తం విడిపోయి పొడి పొడిగా రవ్వ ఈజీగా ఫ్రై అవుతుంది. ఈ రవ్వని మనం లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఇలా కలుపుకుంటూనే ఫ్రై చేసుకోవాలి. ఇది ఇలా ఫ్రై అవుతుంటుంది, కానీ ఈలోపు నేను డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుంటున్నాను. దీనికోసం నేను స్టవ్ మీద ఇలా కడాయి పెట్టి 4 స్పూన్లు నెయ్యి వేసుకొని కొన్ని జీడిపప్పులు, అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొన్ని కిస్మిస్లు కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. మీరు కావాలి అనుకుంటే బాదం పప్పు కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇక్కడ చూస్తే రవ్వ ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి, కానీ రవ్వని ఫ్రై చేస్తున్నంతసేపు ఫ్లేమ్ని మాత్రం మీడియంలోనే పెట్టుకోవాలి. హైలో పెట్టుకుంటే రవ్వ వెంటనే మాడిపోతుంది. ఇదిగోండి, ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. రవ్వ మనకి కరెక్ట్గా ఫ్రై అయిపోయింది. నాకు ఇలా ఫ్రై చేసుకోవడానికి మీడియం ఫ్లేమ్ మీద 30 to 40 minutes టైం పట్టింది. ఇక స్టవ్ ఆఫ్ చేసేసి ఈ రవ్వను ఇలాగే కడాయిలో ఉంచకుండా ప్లేట్లోకి తీసుకుందాం. లేదంటే ఈ కడాయి వేడికి రవ్వ ఎక్కువ ఫ్రై అయిపోతుంది, అలాగే రవ్వ లడ్డు కూడా టేస్టీగా రాదు. ఈ రవ్వ ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే మనం షుగర్ వేసుకోవాలి, ఎందుకంటే ఆ వేడికి షుగర్ మెల్ట్ అయ్యి లడ్డు చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ నేను 1 kg రవ్వతో చేస్తున్నాను కదా, దీనికి నేను 750 grams షుగర్ వేస్తున్నాను. నాకైతే స్వీట్ పర్ఫెక్ట్గా సరిపోయింది. కానీ మీరు ఒకవేళ స్వీట్ ఎక్కువగా తినాలి అనుకుంటే మీరు 1 kg రవ్వకి 1 kg షుగర్ వేసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. షుగర్ వేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోనే 2 స్పూన్లు ఇలాచీ పౌడర్ కూడా వేసుకుందాం. ఈ రవ్వ, ఇలాచీ పౌడర్, షుగర్ మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ముందు 1 గ్లాస్ వాటర్ని బాగా మరిగించండి. కానీ అది మొత్తం ఒకేసారి వేయకుండా ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ని వేసుకొని రవ్వ మొత్తం కలుపుకుంటూ ఉండాలి. ఈ హాట్ వాటర్ వేసి కలుపుతున్నప్పుడే మీకు తెలిసిపోతుంది లడ్డు చేయడానికి ఈ కన్సిస్టెన్సీ సరిపోతుందా లేదా అని. ఒకవేళ వాటర్ వేసిన తర్వాత కూడా లడ్డు చేయడానికి రాకుండా రవ్వ విడిపోతూ ఉంటే అదే గ్లాస్తో, అంటే హాఫ్ గ్లాస్తో మళ్ళీ వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఈ రవ్వ లడ్డూని చేసేటప్పుడు రవ్వ మాత్రం ఇలా లైట్గా వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలి. వేడి తగ్గిపోతే రవ్వ మొత్తం డ్రై అయిపోయి ఉండలు చేసుకోవడానికి సరిగ్గా రాదు. రవ్వ లడ్డు మిక్స్చర్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యి రాసుకొని కొంచెం కొంచెంగా ఈ రవ్వని తీసుకుంటూ మనకు నచ్చిన సైజులో లడ్డూలా చేసుకోవాలి. మనం చాలా మంది దగ్గర చూసే ఉంటాం, రవ్వ లడ్డూలు చాలా మంది పాలతో చేస్తుంటారు, అలాగే కొబ్బరి కూడా వేసుకుంటారు. అలా కూడా చేసుకోవచ్చు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కానీ పాలు, కొబ్బరి వేసి చేసిన రవ్వ లడ్డూలు ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. అలాగే ఒకవేళ ఆ కొలతలు కరెక్ట్గా వేసి చేయకపోతే పులిసిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి పాలు, కొబ్బరి లేకుండా చేయండి అని నేను చెప్పను, కానీ ఎక్కువ రోజులు మీకు టేస్టీగా ఉండాలి అనుకుంటే ఇలా వేడి నీటితో కలిపి చేసుకుంటే టేస్ట్ కూడా అదిరిపోతాయి, అలాగే ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటాయి. ఇంతే సింపుల్గా, ఇంతే ఈజీగా మీరు కూడా మీకు నచ్చే రవ్వ లడ్డూలని నచ్చినన్ని చేసుకొని ఈ సంక్రాంతిని మీ ఫ్యామిలీతో, మీ ఫ్రెండ్స్తో హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోండి. ఈ సింపుల్ రవ్వ లడ్డు రెసిపీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మరి నా నెక్స్ట్ రెసిపీ ఏంటో తెలుసుకోవాలనుందా? అలా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయాల్సిందే. మరి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా అంటే ఇప్పుడైనా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇలా వెళ్ళి అలా అదిరిపోయే రెసిపీతో మళ్ళీ వస్తా. అప్పటి వరకు బాయ్.